హలో హలో ఎవరు? సార్ నేను లంబాడి సైక్య వేదిక వరంగల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ విజయ్ నాయక్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే. నమస్తే సార్. ఇది అరుణ్ కుమార్ గారు ఒక సాంగ్ చేశారు సార్, మీ పార్లమెంట్ అభ్యర్థి మహబూబాబాద్. అవును. ఆ సాంగ్ సార్ అది ఎంత దూరం వెళ్తుంది సార్? అది రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేటువంటి సాంగ్స్ మీ దృష్టికి ఏమైనా వచ్చిందా లేదా అని. అది వాస్తవానికి ఎన్నికలకు ముందు హైదరాబాద్లో మీటింగ్ అయిన సందర్భంగా రాసిన పాట సార్. మేము అభ్యర్థిని కేవలము ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టము ప్రచారం చేయటానికి, దానికోసం మొబిలైజ్ చేయటానికి మాత్రమే పెట్టినాము. మేము ప్రకటించినాం కూడా. అది తర్వాత ఈ సాంగ్ గురించి తెలిసి అడిగితే ఆయన కూడా అదే క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించరాదని చెప్పినాం. వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు ఆ సాంగ్ మేము ఉపయోగించలేదు. అది మరి నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు కావాలని పాత సాంగ్ తీసి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. నేను ఒక్కసారి వెరిఫై చేసుకుంటే దానిపైన స్టేట్మెంట్ కూడా ఇస్తాను. అదే సార్, మేము ఏం లేదు ఇప్పటికి కూడా మేము ఎవరిని ఆడట్లేదు. ఎందుకంటే దీన్ని పెద్దగా ఇష్యూ చేస్తే ఏమిటంటే రెండు వర్గాల మధ్య కాంట్రవర్సీ అవుతుంది. అన్నది కరెక్టే. అందుకని ఇది ఎక్కడో కాడ ఆగాలి. ఎట్లా ఆగాలో నాకు అర్థమవుతలేదు. మేము కూడా ఒక మాట వీలైతే వాట్సాప్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడి దాన్ని సర్క్యులేట్ కాకుండా చూస్తాము. అయితే ఎవరిని సంప్రదించాలో ఏందో నాకు తెలియదు. తప్పకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. మాకు పెద్దగా ఏం లేదు సార్ ఇందులో. ఏం మేము అడే కోరుకునేది ఒకటే సార్, ఇటు ఆదివాసీ సోదరులకు ఇటు బంజారా సోదరులకు గొడవ ఘర్షణ పెట్టిన వాతావరణం నెలకొన్నది కనుక దానికి అరుణ్ కుమార్ తోటి మాకు క్షమాపణ చెప్పిస్తే ఇది ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సార్. లేదంటే ఇది భారీ ఎత్తునేసేటువంటి పొజిషన్ అవ్వబడతా ఉన్నది. నేను కనుక్కుంటా. దాన్ని కనుక్కొని ఎట్లా సర్క్యులేట్ అవుతుంది, ఏడ చేస్తుండ్రో ఎవరు చేస్తుండ్రో కనుక్కున్నాక మాట్లాడదాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అన్నా అన్న, ఈ సాంగ్ రికార్డింగ్ అయింది ఎప్పుడన్నా? నాకేం తెలుసు అబ్బా. ఎప్పుడంటే ఎలక్షన్ సీజన్లో వచ్చిపోయారు వాళ్ళు. అంటే ఈ ఎలక్షన్ సీజన్లేనా అంతకు ముందా? ఇప్పుడే మొన్ననే. అది వారాలు కూడా కావట్లేదు, 2-3 వారాలు కూడా కావట్లేదు. మొన్న ఎలక్షన్ సీజన్లోనే. అయితే కోదండరామ్ సార్, ఇప్పుడు కోదండరామ్ సార్ ఏమంటున్నా అంటే ఇది ఇప్పుడు కాదు ఎప్పుడుదో సాంగ్ అంటుంటే క్లారిఫికేషన్ కోసం మీకు ఫోన్ చేసాను నేను. ఆ సార్ అట్లా కూడా అంటాడా? కోదండరామ్ సార్ ఇప్పటిది కాదు, అది ఎప్పుడు హైదరాబాద్లో సభ పెట్టుకున్నప్పటిది, ఇప్పటిది కాదు సాంగ్ అని.